रेसर ऑन बोर्ड మొత్తం తయారైనా సో గైస్ స్టార్ట్ అవుతున్నాము బండ్ల మీద ఇక భయ అయితే మొత్తం రైడింగ్ బూస్టర్ వచ్చిండు ఓపెన్ ఉంది బ్రో ఓపెన్ ఉంటుంది బ్రో మేము అప్పుడు 7:30కే తిన్నాము సో గైస్ ఇప్పుడే లొకేషన్కి వచ్చినాము యాక్చువల్గా పొద్దు నుంచి వీడియో తీద్దాం అనుకున్నా జస్ట్ క్లిప్స్ అనేది తీసిన కుదరలేదు సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఇస్తా ఏంటంటే ఇవాళ ఒకటి మనకి ఎంఆర్ఎఫ్ మోటోగ్రిప్ది ర్యాలీది ఉంది ర్యాలీ ఆఫ్ హైదరాబాద్ రేసింగ్ ఉందన్నమాట సో ఇక్కడ సదాశివపేట దాటి వచ్చినాము సో ఇక్కడ అన్నీ ఆల్ ఓవర్ లైక్ తమిళనాడు నుంచి కేరళ నుంచి బండ్లు వచ్చినాయి సో అందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు సో వీ హ్యావ్ లైక్ 200-400 ccs సో అబౌవ్ ccs కూడా ఉన్నాయి సో ప్రాపర్ ఆఫ్ రోడింగ్స్ రేస్ అనమాట సో అందుకనేసి
మా గ్రూప్లో నుంచి ఒక భయ్య మనీష్ బ్రో దీంట్లో పార్టిసిపేట్ చేస్తుండు. సో సపోర్ట్ చేద్దామని వచ్చినాం అందరం. సో ఒక్కసారి మీకు వ్యూ అనేది చూపిస్తా, ఏం బైక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అండ్ లోపల ప్రొసీజర్ ఎట్లా ఉంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. సో నార్మల్గా ఇది పార్కింగ్. సో ఇక్కడ మనకి ట్రక్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ అన్ని ట్రక్స్లో నుంచి బైక్స్ అనేది తీసుకొచ్చారు వెంకాల నుంచి. ఈ ట్రక్లో ఆల్రెడీ వెంకాల 2 ఉన్నాయి. సో ప్రాపర్ మోడిఫైడ్ తీసుకున్నారు, మోడిఫై చేసి తీసుకొచ్చారు. అండ్ ఎంఆర్ఎఫ్ది కాబట్టి టైర్స్ కూడా కంపల్సరీ ఎంఆర్ఎఫ్దే ఉండాలి. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్గా ప్రాపర్గా ఫాలో అయితేనే పార్టిసిపేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు గైస్ మీరు, ఇక్కడంతా బైక్స్ అనేవి రెడీ అయినాయి. 411, ఇంపల్స్, ఎక్స్పల్స్ 200, KTMs, ప్రాపర్ ఆఫ్ రోడర్స్ అవన్నీ తెచ్చారు. సో ఇది మన మనీష్ బ్రోది బండి. మనీష్ బ్రోది బండి ఉంది, ఈయన పార్టిసిపేట్ చేస్తుంది. మనీష్ బ్రో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవసరం లేదు నా దగ్గర ఉంటాను. సో ప్రాపర్గా ఇట్లా సెటప్ అనేది ఉంది. అండ్ ఎక్కువ శాతము టాటా ఎక్సాన్సే వచ్చినాయి, ఎందుకంటే రగడ్ కాబట్టి. సో అన్నిటికీ అన్ని కొత్త టైర్సే కనిపిస్తున్నాయి. ఈరోజే చేంజ్ చేసినట్టున్నారు ఎంఆర్ఎఫ్ఏ. సో ఇది KTM ప్రాపర్. సో ఇది లోపల ఎంట్రీ సెషన్. ఇక్కడ మనకి వర్క్స్ అనేవి చేస్తున్నారు, ఏవే పార్ట్స్ తీసేయాలి కదా, మడ్గార్డ్స్ అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ తీసేయాలి. అండ్ అక్కడ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇది స్టేజ్. సో ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా బైక్స్ వస్తే నేను చూపిస్తా. అండ్ కొంచెం సేపట్లో రేస్ అది కూడా స్టార్ట్ అయింది. సో క్రేజీ ఎగ్జాస్ట్స్ అన్నీ మొత్తం రీసౌండ్. సో మొత్తం ఫ్రీ ఫ్లో సౌండ్ అనేది ఎక్కువ. సో అది కూడా ఎక్స్పల్స్ నుంచి వస్తుంది, నైస్, చాలా లౌడ్ ఉంది. సో ఇక్కడ ఈయన చెక్కింగ్ అనేది చేస్తుండు ప్రాపర్గా, ఎందుకంటే వీళ్ళకి చెక్ లిస్ట్ ఉంటుంది. సో ప్రాపర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఫుల్ఫిల్ అయిందా లేదా బండి అనేది అన్నీ చెక్ చేస్తున్నారు. సో ఈ TVS బండి, TVSలో మళ్ళీ ఏ మోడల్లో తెలియదు. సో లైన్గా వచ్చినాయి బైక్స్, అది ప్రాసెస్. సో ఇక్కడ హ్యాండిల్ చేంజ్ అనేది చేస్తున్నాము. ఒక హ్యాండిల్కి భయ ప్రొఫెషనల్స్. సో ఇద్దరు ప్రొఫెషనల్స్ చేస్తారు పని. అండ్ ఇది కొత్త హ్యాండిల్, ఇది కొత్త హ్యాండిల్. సో వర్క్ అనేది నడుస్తుంది. చేస్తున్నారు సార్ హ్యాండిల్ చాలా ఏడిపిస్తుంది, ఇది ఆడుకుంటుంది మనతో. సో మనీష్ బుక్ హెల్ప్ చేస్తున్నా. నవీన్ కాదు, ప్రొఫెషనల్ కాదు, రైట్ చేసేది ఎత్తనే చూసి ఎవరైనా తెలియదు, కానీ హెల్ప్ చేసేది మాత్రం నవీనే. మరి ఇప్పుడు ఎట్లా మరి ఇది యూజువల్లీ అసలు ఇది చేసుకొని చేయరు కదా మరి. సో దీనికి ఆప్షన్ లేదు కాబట్టి మరి అడ్జస్ట్ చేసుకోవడం ఎట్లా. సో మరి అట్లా కాదు పెట్టాల్సింది. ఇది చూడు, ఇవి ఇట్లా మడత పెట్టాలి. అవుతుందా? ఇట్లా మడత పెడితే ఈజీగా అవుతుంది. బాగుంటే మాట్లాడతాం. బాగుంటది.
ఒకటి KTM 390 ఉంది. సో గైస్ ఇక్కడ ఒకటి KTM 390. సో దీనికి ఎక్స్ట్రా లైట్స్ మాత్రం క్రేజీ పెట్టిండు భయ్య దీనికి అలైన్మెంట్తో. ఇది నార్మల్ 390నే, కాకపోతే ఎక్స్ట్రా పార్ట్స్ అన్నీ అవసరం లేనివని తీసేసారు. సో ఫ్రంట్ వీల్ కూడా చాలా విడుతుంది ఇది సైజ్ ఎంతను. సో ఇట్లా ఇక్కడ చెకింగ్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ గేర్స్ బైక్స్ అంతా చెక్ లిస్ట్ అంతా చెక్ చేసుకుని దాని తర్వాత ఓకే చేస్తారు. సో గైస్ ఇది లైనప్ అంతా చెకింగ్ కోసము. సో ఇంకా చెక్ అవుతూనే ఉంది, టైం ఇప్పుడు అవ్వట్లే ఇంకా. సో ఇంకా వెయిట్ చేయాలనుకుంటా. అక్కడ కూడా పొడి ఉన్నంతే ఉన్నారు. కొంచెం గట్టిగా వినపడట్లే. ఇద్దరికి 10 రూపాయలు కట్ యాక్టింగ్ చేస్తున్నారు. 10 రూపాయలు కట్ చేసినా కానీ భోజనం అయితే ఉండాలి, నైట్కి వాటర్ ఉండాలి. ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. సో దారి మధ్యలో ఉన్నాము. సో వీలీస్ ఇవన్నీ చేసుకుంటా పోయారు. బ్రో ఇట్లా తీయవా, నీ దాంట్లో కూడా ఇట్లా తీయవా, నీ దాంట్లో మంచిగా వస్తే అవి యూజ్ చేద్దాం. సో గైస్ వీళ్ళందరూ ట్రాక్ పోయి చెకింగ్ చేసుకుని వచ్చారు ఇప్పుడే. సో ఇంకా వస్తున్నారు. సో ఇక్కడ లైనప్ అనేది చేస్తున్నారు. We have Manish here. So Manish bro, how is the new track? It's good to see Manish on here. సో గైస్ వీళ్ళందరూ వచ్చేసారు రిటర్న్ ట్రాక్ రెక్కి చేసిన తర్వాత. సో దీస్ ఆర్ ది కార్స్, బైక్స్ అనేది తీసుకొచ్చింది. అది ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఎట్లా జరిగింది అండ్ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారు. సో అంతా చూస్తున్నారు.
సో ఇక్కడ వీళ్ళందరూ కంటెస్టెంట్స్, సో పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ ఏం వింటున్నారు. మనం దూరం కూర్చున్నాము. సో ఇక్కడ మా గ్యాంగ్ ఉంది. సో గైస్ అయిపోయింది ప్రాసెస్ అనేది. ఇక మిస్టర్ నవీన్ గెట్ అప్ అండ్ గెట్ లాస్ట్. లైటింగ్ ఫుల్లీ డార్క్. Yes, so the rally recce is completed right now. So the people, the participants who are participated in recce, so they're going to have the breakfast right now. So after that, so they'll take the leave. And day one completed. So tomorrow the main race is yet to come. Yes. So from here signing off. Bye. సో గైస్ ఇది స్టార్టింగ్ ఫ్లాగ్ పాయింట్. సో ఇందాక మేము కొంచెం బయటకు పోయిండే, ఆ టైంలో మేము లేకుండే. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది నేను చెక్ చేస్తా, మా ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో తీసారేమో. సో మొత్తం చెకింగ్ అయింది కాబట్టి, సో ఇప్పుడు అందరూ మళ్ళీ దాన్ని బైక్ ఏమైనా మెయింటెనెన్స్, రిపేర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుని పర్ఫార్మెన్స్ తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ రేపు యాక్చువల్ రేస్ అనేది ఉంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్. సో ఇంటికనేది పోతున్నాం ఇంకా. సో మాన్స్టర్ వాళ్ళు కూడా వచ్చారు. సో మెయిన్ స్పాన్సర్ అనేది MRF. సో అందుకని సో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ అనేది MRF టైర్స్ అనేవి వేసుకోవాలా. సో దట్ ఈస్ ద రూల్. సో ఇంటికనే వెళ్తున్నాం ఇంకా. చలో ఫిర్ ఇక్కడ వరకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఎస్, చెప్పు మనోడికి ఫాలోవర్స్ అని. ఫాలో అవుతాడా? అవుతాడు. కళ్యాణ్ వాళ్ళతో వస్తాడంట. బాగుందిగా లొకేషన్, వెరీ నైస్. నీ కళ్ళు హైదరాబాద్ పీపుల్ విల్ డై ఫర్ బిర్యానీ. ఎనీవేర్ వి గో, వి ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి బిర్యానీ. సో నవీన్ బ్రో 2 మాటలు. సో మనం ఉన్నామండి కింగ్స్ ప్యాలెస్ లో. సో ఇవాళ మనం తినడానికి వచ్చామండి ఇక్కడ. సో మనతో పట్టున్నారు మిస్ ఇక్కడ. And we have Alex here. Hi Alex. Surya bro. So we are having biryani and kebab. ఒకసారి టేస్ట్ చేసి నువ్వు ఎట్లుంది చెప్పు నాకు, జల్దీ చెప్పు. ఐ వాంట్ యువర్ రివ్యూ. And biryani or ఫస్ట్ కెబాబ్ విత్ చట్నీ, with green mint chutney. Yes. నేను అందరిలాగా తినకుండా చెప్పేసాను, నోట్లో పెట్టుకోగానే తిన తర్వాత చెప్తా. చాలా బాగుంది. ఇది మస్ట్ ట్రై. కింగ్స్ పటాన్ చెరువు బ్రాంచ్. ఓల్డ్ కింగ్స్, నాట్ ది న్యూ కింగ్స్. కింగ్స్ ప్యాలెస్. దిస్ ఇస్ కింగ్స్ డాబా, కొత్తది కింగ్స్ ప్యాలెస్. నా బిర్యానీ కూడా చెప్పాలి నేను. అంతేగా, నువ్వేగా మా ఫుడ్ ఇన్స్పెక్టర్. మొన్న రైడ్లు చేసింది ఇదనే, ఇది ఎంకాల నుంచి అందరితో రైడ్లు చేపించాడు. బాగుంది బ్రో, చాలా బాగుంది. సో అదనమాట రివ్యూ. ఇక కానిచ్చుడే. సో తినేసినాము. తినేసిన తర్వాత
So we are at King's Dhaba, Patancheru, my favorite. So chai guys. 1 2 3 4 5. Okay, done. Please do have it. So let me know how it tastes. Please try. Very good. You did not taste it. So bye bye Kings. Beautiful weather. Crazy sun. Tada tada tada. Oh. So bye bye.